కేసెస్ ఫర్ ఒక పెన్నుని తీసుకొని దాన్ని టెస్ట్ చేయమని మీకు ఎవరైనా ఇస్తే ఆ పెన్నుని ఎలా టెస్ట్ చేయాలి? హౌ కెన్ వి టెస్ట్ దట్ పెన్? దానికి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి? జనరల్గా మనకు ఒక పెన్ అనేది ఏంటిదండి, అది ఆబ్జెక్ట్. ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తామంటే వీ కెన్ చెక్ ద వెరిఫై ద ఏం చేస్తాం ఆ పెన్నుని బ్రాండ్. ఓకేనా? ఫస్ట్ ఆ పెన్ అనేది ఏ బ్రాండ్కి సంబంధించింది. మీకు తెలిసిన బ్రాండ్ నేమ్స్ చెప్పండి పెన్స్కి. రెనాల్డ్స్ ఉంది, సెల్లో. ఉంది కదా. ఇంకా సంతూర్ పెన్ ఉండేది ఇది వరకు, సంతూర్. ఇంకేమున్నాయండి మీకు తెలిసిన పెన్ టైప్స్ చెప్పండి, నేమ్స్ ఏవైనా పర్లేదు. సెల్లో పెన్స్. సెలో పెన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చేస్తారంటే వీ కెన్ చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద కంపెనీ నేమ్. ఏ కంపెనీ పెన్ అయితే మీరు వాడుతున్నారో ఆ కంపెనీ నేమ్ కూడా చెక్ చేస్తారండి. నెక్స్ట్ వీ కెన్ వెరిఫై ద కంపెనీ లోగో. ఓకేనా? ఏ కంపెనీ పెన్ అయితే మనం వాడుతున్నామో ఆ కంపెనీ యొక్క బ్రాండింగ్ చెక్ చేస్తాం. నెక్స్ట్ స్పెల్లింగ్, నెక్స్ట్ దాని యొక్క లోగో చెక్ చేసిన తర్వాత ఏం చేస్తాం, కలర్. వెరిఫై ద పెన్ కలర్. కొన్ని చూడండి, కొన్ని పెన్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయి, కొన్ని బ్లూ కలర్ లో ఉంటాయి, కొన్ని రెడ్ కలర్ లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే థిక్నెస్ ఆఫ్ ద పెన్. అంటే పేపర్ మీద రాసేటప్పుడు ఆ ఇంక్ అనేది ఎంత థిక్నెస్ గా పడుతుంది, పెన్ అనేది లైట్ గా రాస్తున్నా లేదు కొంచెం డార్క్ గా రాస్తున్నా అనేది కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వీ కెన్ చెక్ ద ఇంక్ కలర్. అంతే కదా, ఇంక్ కలర్ అనేది ఏ టైప్ లో ఉంది, రెడ్డా, బ్లూవా, గ్రీనా, ఆరెంజ్ అలా ఉంటాయి కదా ఇంక్ కలర్స్, వాటిని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఆ పెన్నుని మనం రాసేటప్పుడు పేపర్ మీద అది స్మూత్ గా రాయడానికి వీలుగా ఉందా లేదా రఫ్ గా వెళ్తుందా, వెరిఫై టు సి అని రాయండి. వెరిఫై టు సి ఇఫ్ యూ కెన్ write smoothly or not. నెక్స్ట్ ఇంకేమున్నాయండి పెన్స్ కి ఏమి రాయొచ్చు? ఆ పెన్ అనేది బాల్ పెన్నా, ఇంక్ పెన్నా, జెల్ పెన్నా. వెరిఫై దట్ పెన్ వాస్ సచ్ యాజ్ ఇంక్ పెన్, కామా బాల్ పాయింట్ పెన్ అంటారు, ఆర్ జెల్ పెన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ఆ పెన్ అనేది ఓన్లీ వైట్ పేపర్ మీద రాస్తేనే మనకు హైలైట్ అవుతుందా, లేదు వైట్ పేపర్ కాకుండా ఏదైనా ఆరెంజ్, గ్రీన్, బ్లూ ఏ పేపర్ మీద రాసినా ఆ పెన్ యొక్క కలర్ అనేది హైలైట్ అవుతుందా లేదా ఆ పేపర్ మీద, అది కూడా చెక్ చేస్తారు. అంటే వేరే నెంబర్ ఆఫ్ పేపర్స్ తీసుకుని దాని మీద మనం రాసినప్పుడు ఆ ఇంక్ అనేది హైలైట్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. వెరిఫై వెదర్ ద పెన్ ఈజ్ ఏబుల్ టు రైట్
ఆల్ కలర్ పేపర్స్. అంతే కదా. మనం ఏ కలర్ పేపర్ మీద ఆ పెన్తో రాసినా ఆ ఇంక్ అనేది హైలైట్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఇంకేముందండి, వెరిఫై దట్ పెన్ ఈస్ క్యాప్ ఆర్ వితౌట్ క్యాప్. ఆ పెన్నుకి క్యాప్ ఉందా, క్యాప్ లేదా. ఓకేనా. నెక్స్ట్ వెరిఫై దట్ హైట్ ఆఫ్ ద పెన్. ఆ పెన్ అనేది హైట్ ఎంత ఉంది. నెక్స్ట్ వెరిఫై దట్ వెయిట్ విడ్త్ ఆఫ్ ద పెన్. ఆ పెన్నుని ఎంత విడ్త్ ఉంది, ఎంత వెయిట్ ఉంది. నెక్స్ట్ ఆ పెన్ ఇప్పుడు సపోజ్ మీరు రీఫిల్ పెన్ తీసుకున్నారనుకో, ఆ రీఫిల్ పిన్ లో బ్లూ కలర్ ఉందనుకోండి రీఫిల్, ఆ బ్లూ కలర్ కాకుండా మనం రెడ్ కానీ గ్రీన్ కానీ వేరే రీఫిల్ ఏమన్నా పెట్టి యూజ్ చేయొచ్చా లేదా, అది కూడా చెక్ చేయాలి. దాన్ని ఎలా రాస్తానంటే వెరిఫై ద వెదర్ యూజర్ కెన్ చేంజ్ ఆర్ రీఫిల్ ఆఫ్ ద పెన్ ఈజీలీ అని రాసుకోండి సరిపోతుంది. వెరిఫై వెదర్ యూజర్ కెన్ చేంజ్ ఆర్ రీఫిల్ ద పెన్ ఈజీలీ. అంటే మనం రీఫిల్ ని చేంజ్ చేయడానికి ఈజీగా కుదురుతుందా లేదా, పాసిబిలిటీ అవుతుందా లేదా అని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి పాసిబిలిటీస్. ఇంక్ అనేది ఓవర్ఫ్లో అవుతుందా లేదా అని కూడా చెక్ చేస్తారు. వెరిఫై ద ఇంక్ వాస్ ఓవర్ఫ్లోయింగ్ ఆర్ నాట్. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటిదండి, లాస్ట్ వన్ మీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పండి. Check the design of the pen. ఎస్, వెరిఫై ద డిజైన్ ఆఫ్ ద పెన్. సో ఒక పెన్నుని టెస్ట్ చేయడానికి మనం 15 టైప్స్ లో టెస్ట్ చేయొచ్చు. దానికి 15 టైప్స్ టెస్ట్ కేసెస్ రాయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటిది, వెరిఫై ద పెన్ బ్రాండ్. నెక్స్ట్ చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద కంపెనీ. వీ కెన్ వెరిఫై ద కంపెనీ లోగో. వీ కెన్ వెరిఫై ద పెన్ కలర్. నెక్స్ట్ ఆ పెన్ అనేది ఎంత థిక్నెస్ గా ఉంది. వీ కెన్ చెక్ ద ఇంక్ కలర్. వెరిఫై టు సీ ఇఫ్ యూ కెన్ రైట్ స్మూత్లీ ఆర్ నాట్. ఆ పేపర్ మీద పెన్ తో మనం స్మూత్ గా రాయటం కుదురుతుందా లేదా. నెక్స్ట్ ఆ పెన్ అనేది బాల్ పాయింట్ పెన్నా, జెల్ పెన్నా, ఇంక్ పెన్నా. 9th వన్ ఈస్ ఆల్, అంటే ఓన్లీ వైట్ పేపర్ మీద రాస్తేనే ఆ పెన్ అనేది రాస్తుంది. లేదు, బ్లూ కలర్ పేపర్, ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకుని అన్ని పేపర్స్ మీద ట్రై చేయాలి. నెక్స్ట్ ఆ పెన్ అనేది క్యాప్ వితౌట్ క్యాపా విత్ క్యాపా, ఆ పెన్ హైట్ ఎంత. నెక్స్ట్ దాని యొక్క విడ్త్, వెయిట్, అది కూడా వెరిఫై చేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఆ పెన్ రీఫిల్ పెన్ అనుకోండి, ఆ పెన్ లో మనం ఉన్న రీఫిల్ ఈజీగా చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందా లేదా. వీ కెన్ చెక్ ద ఆల్ పాసిబిలిటీ ఆఫ్ ద పెన్. నెక్స్ట్ ఆ ఇంక్ అనేది ఓవర్ఫ్లో అవుతుందా లేదా, అది కూడా చెక్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ద పెన్, ఆ పెన్ యొక్క డిజైన్ కూడా చెక్ చేస్తాం. సో దీంట్లో ఒక పెన్ను తీసుకుని ఎలా చెక్ చేయాలి అనేది నేర్చుకున్నారు. ఓకేనా, అర్థమైందండి. ఒక పెన్ తీసుకుని దాని టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయమంటే ఎలా చేయాలో